మీ డైరెక్ట్ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇంతకుముందు టీఆర్ఎస్లో పొలిటికల్ మేనేజ్మెంట్ అంతా హరీష్ రావు గారు చేసేవారు అంటున్నారు. ఈ మధ్యలో కేటీఆర్ గారు ముందుకు వచ్చారు, హరీష్ రావు గారు వెనక్కి పోయారు అంటున్నారు. ఆయన కూడా చేస్తాను చేయట్లేదని మీకు ఎవరు చెప్పారు? కొట్లాడుకోవడాలు, వీటికో ఎజెండాలు పెట్టుకుని కత్తులు నూరుకోవడాలు, ఇట్లాంటి అలవాట్లు కానీ అట్లాంటి పొరపాట్లు కానీ పొరపాటును కూడా చేయం. టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అల్టిమేట్గా మేము నిజంగా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం తప్ప మంత్రులు కావాలి, ముఖ్యమంత్రి పదవులు కావాలి అని నిజంగా కూడా కోరుకోలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అన్నాడు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్లో విలీనాన్ని కూడా సిద్ధపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక వ్యవహారం, వారు మాతో వ్యవహరించిన తీరు చాలా జరిగింది అప్పుడు. కాబట్టి దానివల్ల మాకు అనుకోకుండా సొంతంగానే ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నాం. అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తున్నాం, సమిష్టిగానే ఉంటాం. మా మధ్యన ఏమైనా కావాలని కోరుకునే వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆశాభంగం ఉంటుంది తప్ప ఏమీ జరగదు. హరీష్ రావు అన్నారు మొన్నటిదాకా. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నా స్థాయికి మంత్రి పదవే ఎక్కువ. కాబట్టి అంతకంటే ఎక్కువ కోరుకోవాలన్న ఆశ కానీ దురాశ కానీ నాకు లేదు. 4 గంటల వార్తలు వచ్చిన తర్వాత మీకు ఏదో ఒకటి చేసి నింపాలి కాబట్టి సమయాన్ని, కాబట్టి జరుగుతున్న చర్చ తప్ప అందులో ఏమీ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య చాలా అంశాల్లో కొన్నిసార్లు అనుమానాలు, భేద అభిప్రాయాలు లాంటి ఇష్యూస్ ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు అమరావతి పోవడం, చంద్రబాబు నాయుడు గారు మొన్న యాగంటి రావడం, ఓవరాల్గా శాంతి సౌభారతత్వం ఇది రెండు రాష్ట్రాల మధ్య వచ్చింది అన్నటువంటి అది మంచిది. నిడదాకా కలిసి ఉన్నాం, విడిపోయాం కాబట్టి న్యాచురల్గానే అన్నదమ్ములు వేరుపడ్డ తర్వాత ఏ రకంగా ఉంటుంది వీళ్ళ వైఖరి దాని మీద కొంత ఆసక్తి ఉంటుంది. వాటర్ కావచ్చు. అల్టిమేట్లీ ఇద్దరు కూడా మెచ్యూరిటీ ఉన్న నాయకులు, ఇద్దరు కూడా ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో చాలా ఇప్పుడు ఉదాహరణకి ఒక సందర్భం వచ్చింది. కృష్ణా డెల్టాకి నీళ్లు కావాలి. ఆయన ఫోన్ చేసి కేసీఆర్ గారిని అడిగారు, చంద్రబాబు నాయుడు గారు, మాకు నీళ్లు విడిచిపెట్టండి బ్రదర్, నాగార్జున సాగర్ నుంచి ఇట్లా నారుమల్ ఎండిపోయే పరిస్థితి ఉందని. కేసీఆర్ గారు స్వయంగా ఆఫర్ చేశారు, రండి మీరు రాజ్భవన్కి రండి మాట్లాడుకుందామని. పోయారు, మాట్లాడుకున్నారు. ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలో కరెక్ట్ గుర్తులేదు కానీ నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎవరైనా అల్టిమేట్లీ ప్రజల ప్రయోజనాలు, ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలైనా ఒకటే.